నమస్తే, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు దేవి నవరాత్రిలో 6వ రోజు అండి. ఈ రోజు అమ్మవారి అవతారం శ్రీ లలితా త్రిపుర సుందరి అవతారం. మరి ఈ రోజు అమ్మవారికి నేను చక్కగా పూజ చేసేసుకున్నాను. అండ్ రాజుగారు, పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు మనకి రుచికరమైన వంటలు చేయడానికి. మరి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి అంటే మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేయాలి కదా. మరి మొదలు పెట్టేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో చక్కగా పూజ చేసేసుకున్నాము అండ్ అందరూ వెయిటింగ్ ఈ రోజు మీరు గుమగుమల్లో ఏం చేస్తారా, చక్కగా ఈవినింగ్ ఏం చేసేసుకోవచ్చా అని. ఒక డిఫరెంట్ చారు చేస్తున్నానండి. చారు, మునక్కాడ కొబ్బరి చారు. ఓ, మునక్కాడ కొబ్బరి చారు. అవునండి. సో జనరల్ గా మునక్కాడ అంటే సాధారణంగా చేస్తూ ఉంటాము, దానికి కొంచెం కొబ్బరి ఫ్లేవర్ యాడ్ చేస్తున్నారా? కొబ్బరి పాలు యూజ్ చేస్తాం. కొబ్బరి పాల కమ్మకమ్మగా వస్తుంది. టోటల్లీ డిఫరెంట్ అన్నమాట. ఓకే ఓకే. మరి మునక్కాడ కొబ్బరి చారు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునక్కాడ కొబ్బరి చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, కొబ్బరి పాలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, చింతకాయ గుజ్జు 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ మనం అంటే ఇంట్లో తయారు చేసుకునే మాట అంటే కొబ్బరి పాలు, కొబ్బరి ముక్కలుగా కట్ చేసి లేదా తురిమేసి వాటర్ వేసేసి మనం గ్రైండ్ పట్టి ఉడగట్టేసుకోవచ్చు అండి. సో ఇది చిక్కగా తీసుకోవాలా రాజుగారు? ఫస్ట్ టైం వస్తుంది కదా, ఫస్ట్ టైం చేసుకునే పాలు తీసేసుకోవాలి. సో ఇంకా ఒకసారి చేసేసుకోవాలి మనకి ఎంత కావాలో క్వాంటిటీ. అంటే క్వాంటిటీని బట్టి మనం కావాలంటే 2-3 రెండోసారి కూడా పట్టేసుకోవచ్చు, ఎక్కువ నీళ్ళు లేకుండా. ఓకే. సో మార్కెట్ లో మనకు ఈజీగా దొరుకుతున్నాయి కూడా, కోకోనట్ మిల్క్ దొరుకుతుంది, అది తెచ్చుకొని చేసుకున్నా బానే ఉంటుంది. ఓకే. సో ఎలాగో ఈ టైంలో మనకి ఇంట్లో పూజలు అవి జరుగుతుంటాయి కాబట్టి కొబ్బరి చిప్పలు బాగానే స్టోర్ ఉంటాయి. ఇలా కొబ్బరి పాలకి వాటికి ఎలాగో మనకు కొంచెం ఎక్కువ కొబ్బరే పడుతుంది, ఎందుకంటే గ్రైండ్ చేస్తే మనకి ఎక్కువ క్వాంటిటీలో పాలు కావాలి అంటే. అవునండి. సో హ్యాపీగా ఇలాంటి అకేషన్స్ లో మనం ఇలా ప్లే చేసేసుకోవచ్చు. కొద్దిగా నూనె వేసుకున్నానండి. దీంట్లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్ అండి, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. సో ఇక్కడ కారం బదులుగా మనం పచ్చిమిర్చి పేస్ట్ వాడేస్తున్నాం. సో ఇంకా కారపొడి ఏం వాడుకోవట్లేదు? లేదండి. ఓకే. సో జనరల్ గా కొబ్బరి అండ్ పచ్చిమిర్చి కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఎస్. అంటే కావాల్స్తే వేసుకోవచ్చు, అంటే కొంచెం కలర్ పరంగా మనకు కొంచెం అలా కావాలి అనుకుంటే కొద్దిగా కారపొడి యాడ్ చేసుకోవచ్చు. అదే, అంటే కొబ్బరి పాలు వేస్తే కొంచెం ఎంతైనా తెల్లగానే వస్తుంది కదా ఇది. సో కాబట్టి ఇది వేసుకుంటే కొంచెం కలర్ అనేది కొంచెం బాగుంటుంది, చూడడానికి కూడా అంటే లుక్ వైజ్ కూడా కొంచెం బాగుంటుంది. సో దీంట్లో మునక్కాడలు అండి. సో కొంచెం ఉడికించి పెట్టేసాం, ఎందుకంటే డైరెక్ట్ గా మనకు చాలా టైం తీసుకుంటుంది కదా. కొద్దిగా పసుపు, అలాగే కొంచెం పులుపు కొరకు ఇక్కడ చింతకాయలది గుజ్జు తీసుకున్నాం ఉడికించేసి. అలాగే సరిపడా ఉప్పు. సో కొంచెం కాదు, ఇది చాలా డిఫరెంట్ చారు కదా. ఎస్, బాగుంది. ఎందుకంటే
ఆ చింతపండు గుజ్జులో చింతకాయ గుజ్జులో ఇప్పుడు ఈ మునక్కాడలు ఉడికితే వాటిలో ఒక పులుపు వెళ్ళిపోయి తర్వాత కొబ్బరి పాలు కమ్మగా వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఆ ముక్క తింటప్పుడు. ఓవరాల్ గా మనకి చారే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్. సో ఇది కొంచెం మూత పెట్టేసి మనం ఉడికించేద్దామా రాజు గారు? ఎస్ అండి. ఓకే, సో మేము కూడా చిట్కా చూసేస్తాం. తప్పకుండా. ఓకే అండి, ఇక్కడ మునక్కాడ ముక్కలు ఉడుకుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్ని చూడాల్సిన అవసరమే లేదు అంటూ ఉంటారు. ఆ మాట ఎలా ఉన్నా కూడా ఆరోగ్యానికైతే యాపిల్ అనేది చాలా మంచిది. మరి యాపిల్స్ నిల్వ ఉంచుకునేటప్పుడు ఎలా పడితే అలా నిల్వ ఉంచుకోకుండా ఒక్కొక్క యాపిల్ని న్యూస్ పేపర్లో చుట్టి అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకున్నట్లయితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి, అందులోని పోషకాలు పోకుండా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో నైస్. సో అంటే ఈ పులుపు ఏంటంటే మనకు సీజనల్ గా దొరికే వీటితో చేసుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత కాస్త పలుచుకైనట్టుంది కదా, మనం కొంచెం గుజ్జు వేసాము, అది కొద్దిగా ఎక్కువ స్ప్రెడ్ అయినట్టు. ఆల్రెడీ మనకి మునక్కాడలు కూడా ఉడుకుతాయి వాటర్, కాబట్టి ఎక్కువగా పీల్చుకోలేవు. అంటే జస్ట్ టేస్ట్ అనేది దానికి తగులుతుంది. ఓకే, దీంట్లో కొబ్బరి పాలు, ఓకే, కొద్దిగా వాటర్ కూడా ఇస్తారా? ఓకే, ఇది ఎలా ఉందంటే కొంచెం మజ్జిగ పులుసు లా వచ్చింది ఆ టైప్ లో, కాకపోతే కొంచెం తీయగా పుల్లగా అలా ఉంటుందేమో. ఎందుకంటే పచ్చి కొబ్బరి మనకి ఎలా అయినా స్వీట్ గా ఉంటుంది కదా, సో కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఈ కలర్ కూడా మనకు కొంచెం వైట్ రావాలి అని అనుకుంటే పసుపును కూడా మనం అవాయిడ్ చేసేస్తే, పచ్చిమిరపకాయలు అప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చీల్చి అంటే మనం స్లిట్ చేసేసుకొని వేసేసుకుంటే సో టోటల్ వైట్ గా వస్తుంది. వైట్ గా, ఓకే. కొద్దిగా ధనియాల పొడి. సో ఈ రెసిపీ ఎలా ఉందంటే కొంచెం ఆ తమిళనాడు అటువైపు కొబ్బరి పాలు అది యూజ్ చేసి కేరళ సైడ్ చేస్తూ ఉంటారు కదా, ఆ టైప్ లో ఉంది. సో మీరు అన్నట్టు ఇప్పుడు పూజలప్పుడు మనకు కొబ్బరి ముక్కలు చాలా ఉంటాయి ఇంట్లో, రోజు పూజ చేస్తుంటాం. చాలా మంది ఏం చేయాలో తెలియక అందరికి పంచిపెట్టేస్తూ కూడా ఉంటారు, అంటే వరుసగా పూజలు చేస్తూనే ఉంటారు కదా పొద్దున సాయంత్రము. అవునండి. సో అలాంటి టైంలో ఇలాంటి రెసిపీస్ ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా వెరైటీగా కూడా ఉంటుంది. ఎక్కువ ఏంటంటే మనం స్వీట్స్ లలో ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం, లేదా పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం. సో ఇలాంటి చార్లు అవి పెట్టేసుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు మనకి చింతకాయ దొరకలేదు అనుకోండి రాజు గారు, చింతపండు గుజ్జు వాడుకోవచ్చా, లేకపోతే నిమ్మరసం గానీ? గుజ్జు వాడుకోవచ్చు. సో గుజ్జు కూడా మనకంటే అందుబాటులో లేదనుకుంటే ఎండింగ్ లో కొంచెం నిమ్మబద్దం మనం పిండేసుకున్నా అది కూడా బాగా, అది సర్వ్ చేసుకునేటప్పుడు అదే దింపేశాక చల్లబడ్డాక కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది, అంటే ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది. ఓకే, సర్వ్ చేసుకున్నాం అండి. ఓకే, మునక్కాడ కొబ్బరి చారు రెడీ. వేడివేడిగా మునక్కాడ కొబ్బరి చారు రెడీ అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత టేస్ట్ చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ కొబ్బరి చారు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మునక్కాడలు, పసుపు, చింతకాయ గుజ్జు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత కొబ్బరి పాలు, తగినన్ని నీళ్లు పోసి ధనియాల పొడి వేసి మరగనివ్వాలి. ఆపై పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ కొబ్బరి చారు రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. వూల్తో చేసిన బట్టల్ని ఐరన్ చేయడం అంత సరిగ్గా కుదరదు, ఎందుకంటే వాటిని ఐరన్ చేసినా కూడా బట్టలు పాడయ్యే అవకాశం ఉంది, ఐరన్ కూడా సరిగ్గా అవ్వదు. ఇలాంటప్పుడు వాటిని బాగా మడత పెట్టుకుని కుషన్స్ కింద కానీ బెడ్ కింద కానీ ఉంచినట్లయితే నీట్గా ఐరన్ చేసినట్లే మడత అలాగే ఉంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట.
ఓకే అండి, మరి రాజు గారు చేసిన టేస్టీ చారు చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లో మరి ఇంకో 2 టేస్టీ వెరైటీస్ చూద్దాం. హలో అండి. హలో, మీ పేరేంటి? ప్రత్యూష గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. బాగా రెడీ అయ్యారండి చక్కగా. హలో అండి. హలో, మీ పేరేంటి? శ్వేత గారు. మీరు ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్. ఇద్దరు సేమ్ ప్లేసా? నైబర్స్. అయితే మీ ఇద్దరు పరిచయం ఉందన్నమాట చక్కగా. ఎన్నాళ్ళ నుంచి మీ పరిచయం? 3 years. 3 years నుంచా? వెరీ గుడ్. సో పూజలు అవి బాగా చేస్తారండి? చేస్తాం. వెరీ గుడ్. సో ఇలా నవరాత్రులప్పుడు కొంచెం స్పెషల్ గా గ్యాదర్ అయ్యి అలాంటివి ఏమైనా ఉంటాయా? గ్యాదరింగ్ ఉంటాయండి. లలితా పారాయణ అది చేసుకుంటాము, పూజలు అవి ఉంటాయి. నవరాత్రికి మంచిగా పూజలు చేసుకుంటాం, మంచిగా ప్రసాదాలు కూడా శుభ్రంగా చేసుకుంటాం కదా. ఎందుకంటే పూజ ఎంత బాగా చేసుకుంటే ప్రసాదాలు కూడా అంత బాగా చేసుకోవాలి. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలి, అమ్మవారికి ముందు నైవేద్యం పెట్టాలి, ఆవిడ ఇంప్రెస్ చేసుకోవాలి కదా. అమ్మవారికి ఎంత పవిత్రంగా పెడితే అంత పవిత్రంగా మనకి ఇయర్ అంతా ఉంటుంది కదా. సో దసరా అనగానే బేసిక్ గా హడావిడి ఇది స్టార్ట్ అయిపోతుంది. సో మరి మీ ఇద్దరు మంచి వెరైటీస్ ప్రిపేర్ అయ్యి వచ్చారా? సో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు? చిరుధాన్యాల రైస్. సో అన్ని మిక్స్ చేసి చేస్తారా? ఓకే, మరి మీరండి? నేను గుమ్మడి ఆలు వడలండి. గుమ్మడి ఆలు వడలు. అవును. ఓ వెరైటీ, బాగున్నాయి. ఇద్దరు కూడా మంచి రెసిపీ సెలెక్ట్ చేసుకున్నారు. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? మీరు చేసేస్తారా? ఓకే ఓకే, మరి గుమ్మడి ఆలు వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు గుమ్మడి వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, గుమ్మడి ముక్కలు 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శ్వేత గారు మొదలు పెడదామా? మొదలు పెడదామండి. సో దీనికి ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ ఈ గుమ్మడికాయ ముక్కలు తరిగినవి. ఇది ఏం ఉడికించలేదా? ఏం ఉడికించలేదండి, ఇది పచ్చి ముక్కలే కొంచెం తరుకుని అవి. ఇప్పుడు మరి అంత పెద్ద పెద్ద ముక్కలు వేస్తున్నారు, అది ఎట్లా మనకి కలుస్తుందా? కలుస్తుందండి. ఓకే, అది ఉడికించిన బంగాళదుంపలు ఇందులోని మ్యాష్ చేసుకోవాలి. సో మనము గుమ్మడికాయ ముక్కలు ఎలాగో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అంటే అది వేగిపోతే సరిపోతుంది, అందులోనే వేగిపోతాయండి. ఓకే ఓకే. యాక్చువల్లీ ఇది నార్త్ ఇండియన్ డిష్. వాళ్ళు నవరాత్రి అప్పుడు ఫాస్టింగ్ ఉంటారు కదా. అవును. సో ఏంటంటే ఇప్పుడు మనం సింగడా రాజ్గిరా కలుపుతాం. ఇవేంటంటే నార్త్ ఇండియాలో వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నప్పుడు సాయంకాలం స్నాక్స్ తింటారు వాళ్ళు. ఓకే. అందులో ఏంటంటే ఎనర్జీ వస్తుంది అవి తింటే. నైట్ తిన్నప్పుడు అది వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. సో మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ చేస్తారు కాబట్టి నైట్ వదిలేసినప్పుడు ఇవి తింటే వాళ్ళకి హెల్దీగా అనిపిస్తుంది. అవి ఆ పిల్లు వచ్చి కొంచెం స్వీట్ గా ఉంటాయి. మన పిల్లు అవి మనకి ఇక్కడ దొరుకుతాయండి, సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి. అన్ని సూపర్ మార్కెట్స్ లోని ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. అది అసలు హెల్త్ కూడా చాలా మంచిది. సో ఈ రెసిపీ మీకు ఎవరు నేర్పించారు? ఇదా ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసింది. కొంతమంది నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళ ద్వారా తెలిసింది. అంటే సేమ్ ఆలు గుమ్మడికాయ వాడతారా లేకపోతే ఏ వెజిటబుల్ అయినా వాడచ్చు? ఏ వెజిటబుల్ అయినా వాడచ్చు. సో నేను ఏం చేశానంటే ఇందులోని మనకి తగ్గట్టు, మన తెలుగు వాళ్ళకి తగ్గట్టు కొంచెం ఎక్కువగా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, శనగపప్పు అట్లాగా కొంచెం యాడ్ చేశారు. ఇప్పుడు ఇందులోని ఇది రాజ్గిరా పిండి అండి. ఓకే. సో ఈ పిండి కొంచెం స్వీట్ గా ఉంటాయి ఇవి కొంచెం స్వీట్ గా ఉంటాయి. ఓకే. సో అయితే మనము జనరల్ గా బియ్య పిండి, శనగపిండి ఎలా అయితే వాడుకుంటామో వడల్లో ఆ టైప్ లో అలాగే. ఓకే. యాక్చువల్లీ ఇది ఫాస్టింగ్ కాకుండా మనం మామూలుగా చేసుకున్నప్పుడు కొంచెం శనగపిండి కూడా వేసుకుంటే టేస్ట్ వేరే విధంగా ఉంటుంది. ఈ రెండిటితో పాటు శనగపిండి కూడా వేసుకోవచ్చు. ఓ నైస్ నైస్. అదే ఎందుకంటే కొన్ని ప్లేసెస్ లో వాడే ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ గా ఉంటాయి కదా. సో ఇలా ఎవరి ద్వారా తెలిస్తేనో లేకపోతే కొంతమంది ఇంట్రెస్ట్ గా ఉండి సర్చ్ చేస్తూ ఉంటే అలా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇలా చూపిస్తూ ఉంటే చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇలా ఇప్పుడు నాకు తెలియదు ఈ 2 పిండిలు అంటే ఇలా వీటిలో వాడతారా అని చెప్పేసి. ఇది కొంచెం నానబెట్టిన శనగపప్పు, తర్వాత పచ్చిమిరపకాయలు. ఓకే. సో నవరాత్రులు స్పెషల్ కాబట్టి మీరు ఈ వెరైటీ చూస్ చేసుకున్నారు అన్నమాట. అవునండి. నైస్ నైస్, బాగుంది. కొంచెం కొత్తిమీర, ఓకే, మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఓకే, సాల్ట్. ఆయిల్ హీట్ పెట్టుకుందామా? అది సిమ్ లోనే కొంచెం వేడిగా ఉండాలండి. నార్మల్ గా ఏంటంటే ఇందులోని వాటర్ అసలు అవసరం లేదు. పొటాటోకి ఉన్న సరిపోతుంది. ఓకే. మనకు కలుపుతుంటే కూడా కొంచెం అదే ఉండైపోతుంది అది. సో ఒకవేళ ఏమన్నా అసలు అవసరం పడదా
కావాలంటే అవసరం కొంచెం ఇట్లా ఒక పడుతుంది. చుక్క ఎవరికైనా ఇంకొంచెం జారుగా కొంచెం ఇది వడలే కాదు పకోడీలకు కూడా వేసేసుకోవచ్చు. అలాంటప్పుడు కొంచెం వాటర్ ఓకే జస్ట్ స్ప్రింకిల్ చేస్తే చాలు. ఓ సో ఇవి ఇంకా ఏ వెజిటబుల్స్ తో చేసుకోవచ్చు ఒకవేళ మనకు ఆప్షన్ కావాలి అనుకుంటే? ఇది క్యారెట్ తో చేసుకోవచ్చు అండి. తర్వాత ఈ తీపి గుమ్మడికాయ కాకుండా మనకి బూడిద గుమ్మడికాయ అని చెప్పి దొరుకుతుంది, దాంతో చేసుకోవచ్చు. అది ఏదైనా కొంచెం కాయ కొంచెం పెద్దగా ఉండి మనకి తినే విధంగా ఉంటే అలాంటి వాటితో చేసుకోవచ్చు. అన్ని వాడచ్చు ఆల్మోస్ట్. సో పొటాటో మెయిన్ బేస్ గా ఏమైనా ఉండాలా లేకపోతే కంపల్సరీ? పొటాటో కొంచెం బేస్ ఉండాలి, మెయిన్ ఉండాలి. ఓకే. సో మీరు ఈ నవరాత్రులప్పుడు ఈ వెరైటీ కంపల్సరీ ఒకసారి చేస్తారా? ఒకసారి చేస్తానండి కంపల్సరీ. మా బాబుకి చాలా ఇష్టం ఇది. ఒక్కడేనా బాబు మీకు? ఒక్కడేనండి. ఏం చదువుతున్నాడు? 6th క్లాస్. పేరేంటి? ఆదిత్య. సో పిల్లలు అడిగినవి తప్పదు కదా, చేయాలి కదా. వెరైటీస్ ఎక్కువ నేర్చుకుంటూ ఉండాలి. వాళ్ళ గురించి అయినా అసలు నార్మల్ వంట కాకపోయినా వెరైటీ వంటలు మీ అభిరుచి ద్వారా బోల్డ్ నేర్చుకున్నారా? బోల్డ్. సూపర్. నేనే కాకుండా మా అత్తయ్య గారు 78 years old, ఆవిడ తప్పకుండా రెగ్యులర్ గా చూస్తుంటారా? 12 వరకు పూజ చేసుకుంటారు. 12 వచ్చి ఖచ్చితంగా అభిరుచి ఖచ్చితంగా చూస్తారు, ఆవిడ రాసుకుంటారు కూడా. సూపర్. ఏం పేరు మీ అత్తగారి పేరు? సీతారత్న గారు. నమస్కారం అండి. రోజు అలాగే చూస్తూ ఉండండి, మంచి మంచి వంటలు నేర్చుకోండి, మీ కోడలు నేర్పిస్తూ ఉండండి. సో మీరేమైనా వర్కింగ్ అండి? లేదండి, నేను హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? శ్వేత గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేస్తారు. పేరేమిటి? సుభాష్. ఓకే. అలాగే నా ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని అడగమని చెప్పారు. అవునా? నేను కూడా వాళ్ళందరినీ అడిగానని చెప్పండి. హాయ్ చెప్పండి. తప్పకుండా. సో శ్వేత గారి ఫ్రెండ్స్ కి అండ్ అలాగే ప్రత్యూష గారి ఫ్రెండ్స్ కి అందరికి కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. సో పొటాటో ఉంది కాబట్టి మనకి మోస్ట్లీ విడిపోదేమో కదా? అదే విడిపోదు, ఎందుకంటే దాంట్లో ఆ స్టార్చ్ ఉంటుంది కదా, మనకి బాగానే పట్టుకొని ఉంటుంది. ఇవి కట్లెట్ లా కూడా చేసుకోవచ్చు అండి, కావాలంటే డీప్ ఫ్రై కాకుండా జస్ట్ పాన్ ఫ్రై చేసుకోవచ్చు అండి. కొంచెం ఆయిల్ వేసేసి మనం ఇట్లానే కొంచెం ఫ్లాట్ గా ఇట్లా చేసుకుని ఆ పెనం పైన రాసుకుని చేసుకోవచ్చు. ఇది వేగినట్టేనా? అది కొంచెం మీరు రంగులో వచ్చింది, లోపల మాత్రం కొంచెం ఇదిగా ఉంటుంది. అది సిమ్ లోనే పెట్టా, కాకపోతే అయినా కూడా నూనె కొంచెం వేడెక్కినట్టుంది, చూసుకోండి. సో అవి వేగాయండి? వేగినట్టేనండి ఆల్మోస్ట్. ఓకే, అయిపోయాయి. ఇలాగా సింగడా పిండిలోని అది ఏంటంటే డైలీ అంటే రెగ్యులర్ గా తీసుకుంటే ఏమవుతుందంటే వీక్నెస్ వస్తుంది కదా, వీక్నెస్ రాకుండా ఇచ్చేస్తుంది. తర్వాత ప్రెగ్నెంట్ గా ఉన్న ఆడవాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ పిండి కొద్దిగా వాడుకుంటే మంచిది మనం చేసుకునే వంటల్లో, మంచిది. ఓకే ఓకే. ఈ రాజ్గిరా ఏంటంటే డైలీ ఇంకా ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళు డైలీ వాడితే వాళ్ళకి తగ్గే ఛాన్స్ ఉంటుంది, ఎముకలు గట్టిపడతాయి. మనకి పాలలో ఎంత కాల్షియం ఉందో ఈ రాజ్గిరా పౌడర్ లో కూడా అంతే కాల్షియం ఉంది. సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయండి. ఓకే, బాగున్నాయి. గుమ్మడికాయ ముక్కలంతా పైన అలా కనిపిస్తూ పప్పులు, నైస్. సో మొత్తానికి నవరాత్రుల స్పెషల్ వడలు చేశారు మన కోసం శ్వేత గారు. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు గుమ్మడి వడలు తయారు చేసే విధానం. ముందుగా బంగాళదుంపలు ఉడికించుంచాలి. ఒక బౌల్లో గుమ్మడి ముక్కలు, ఉడికించిన బంగాళదుంపలు, రాజ్గిరా, నానబెట్టిన శనగపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వడల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు గుమ్మడి వడలు రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. డైమండ్ నగలు అనేవి చాలా ఎక్స్పెన్సివ్, అంటే ఖరీదైనవి. అయితే వాటితో వచ్చే అందం కూడా అంతే ఖరీదుగా ఉంటుంది. చాలా అందంగా ఉంటాయి కదా, మెలిమెలా మెరిసిపోతూ ఉంటాయి. మరి ఈ డైమండ్ ఆభరణాలు ఒకసారి కొన్న తర్వాత వాటిని ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎలా సేఫ్గా ఉంచుకోవాలి అంటే, ఈ ఆభరణాలు జాగ్రత్త పరుచుకునే బాక్స్లో అడుగున కొద్దిగా విభూది పొడి వేసి ఆభరణాలు కనుక ఉంచుకున్నట్లయితే గీతలు పడకుండా ఉంటాయి, అలాగే స్టోన్స్ కూడా దెబ్బతినకుండా ఉంటాయి. ఓకే అండి, మరి ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ప్రత్యూష రెడీయా మీరు?
ఉంటది. చిరుధాన్యాలతో రైస్ అన్నారు కదా మీరు. ఓకే, మరి చిరుధాన్యాల రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిరుధాన్యాల రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు పావు కప్పు, జొన్నలు పావు కప్పు, సజ్జలు పావు కప్పు, పచ్చి బఠానీలు పావు కప్పు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, తరిగిన బీన్స్ పావు కప్పు, బంగాళదుంప ముక్కలు పావు కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ప్రత్యూష గారు మొదలు పెడదామా? సో అన్ని ముందు ఇవన్నీ ఉడికించేసి పెట్టాలండి. అవును, జొన్నలు, సజ్జలు, కొర్రలు 3 బాయిల్ చేయాలి. కొర్రలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలా? అలా ఏం లేదు, ఈక్వల్ అన్ని ఈక్వల్ గా. తీసుకోవచ్చు. పోపు గింజలు, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, ఓకే, గ్రీన్ పీస్. అంటే లేట్ గా బాయిల్ అయ్యేవన్నీ కొంచెం ఫస్ట్ చేసుకోవాలి. క్యారెట్. ఇప్పుడు ఇది మనము అంటే అవి ఉడికించి అలా పెట్టేసుకోకుండా ఇప్పుడు డైరెక్ట్ గా ఎసరు వేసి ఇలా బాయిల్ అవి డిఫరెంట్ కదా కాబట్టి కదా, ఒకటి ఫాస్ట్ గా ఉడుకుతుంది, ఒకటి స్లోగా ఉడుకుతుంది. కాబట్టి సపరేట్ గా బాయిల్ చేసుకుంటే బెటర్. ఓకే, బీన్స్, ఆలు, ఓకే, కర్రీ లీవ్స్. సో మనం కావాలంటే వెజిటేబుల్స్ అన్ని ముందు బాయిల్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా కూడా తొందరనే బాయిల్ అవుతాయి, సో నో ప్రాబ్లం. ఓకే, లిడ్ పెడదాం ఒక 1 minute. సాల్ట్ ఏమైనా యాడ్ చేస్తారా అక్కడ? లాస్ట్ వేసుకోవచ్చు, ఇప్పుడైనా ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఇవి కొంచెం ఉడికితే మనం 2 minutes కుక్ అయితే మిగతా అవి ఉడికినవి యాడ్ చేసేస్తాం. ఆల్రెడీ బాయిల్ అయినవే కాబట్టి జస్ట్ అవి వేసి. మీరు అంటే ఇవి బాగా ఎక్కువ వాడతారండి ఇంట్లో? లేదు, ఇవాళ రేపు అంతా డైటింగ్ అంటున్నారు కదా, అందుకని మొదలు పెట్టారా? స్లిమ్ అవడం కోసం. మీరు స్లిమ్ గానే ఉన్నారు కదా, ఎవరైనా చెప్పారా లావ్ అయ్యావి ఈ మధ్య అని చెప్పేసి? నాకే తెలుస్తుంది. ఓహో, ప్రీవియస్ పిక్చర్స్ చూసుకుంటే ఆటోమేటిక్ అలా అనిపించిందా? సో అందుకని ఇవి తినడం మొదలు పెట్టారా? ఆల్టర్నేట్ గా దాని ప్లేస్ లో ఇది తింటే కొంచెం. మీరు సరే, మరి మీ ఇంట్లో వాళ్ళకు నచ్చుతున్నాయా ఇవి? మా హస్బెండ్ కి అంటే స్నాక్స్ టైప్ ఇష్టం. ఇది స్నాక్ టైపే, నేను లంచ్ టైప్ లో అంటే లంచ్ లా తీసుకుంటా, తను స్నాక్ లా. ఓహోహో, సో మీకు లంచ్ ఆయనకి స్నాక్ సరిపోతాయి. ఆ పిల్లలకి నచ్చవా ఇలాంటివి? అస్సలకే నచ్చవు. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? ప్రతి ఇద్దరు. ఏం చదువుతున్నారు? బాబు 6th క్లాస్, పాప 1st క్లాస్. పేర్లేంటి? అశ్రిత్, అనన్య. మీరేమైనా వర్కింగా లేకపోతే? లేదు, హౌస్ వైఫ్. వెరీ గుడ్. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? యాడ్ ఏజెన్సీలో చేస్తారు, అడ్వర్టైజింగ్. ఆయన పేరు? వేణుగోపాల్ రెడ్డి. ఇప్పుడు మీరు అందరికి ఇప్పుడు మీరు చేసుకుంటే మీ పిల్లలకు ఒకటి చేయాలి, మీ వారికి ఒకటి చేయాలి. డైలీ కూడా అలాగే చేస్తాను. అంతేనా? ఒక్కొక్కరికి ఒక్కొక్క టిఫిన్. మీరు ఎప్పుడు లెగుస్తారు పొద్దున్నే? 5:40. 5:40 కరెక్ట్ గా టైమా? 5:30 లేదు, నాకు ఆ టైం కి లేస్తే సరిపోతుంది. 5:40కి లేసి మొత్తం మొదలు పెడతారా? ఓకే, ఇది కుక్ అయింది. ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాము. ఓకే, సజ్జలు. సో ఇలా మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా ఇలా హెల్తీ? లేదు, వాళ్ళకి అన్ని వెరైటీస్ చేసి పెడతాను. అన్ని వెరైటీసా? అంటే మీరు ఒక్కళ్ళే హెల్తీగా ఉండాలా, వాళ్ళు ఉండకూడదా? వాళ్ళకేమో అన్ని డీప్ ఫ్రై చేసినవన్నీ పెట్టేస్తారా? అంతేనండి. చూసారా, ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇంకా మాకు డీప్ ఫ్రైస్ అట్లా చేసి పెడుతూ ఉంటుంది. ఎక్కువ స్వీట్ బాక్స్ తెచ్చి మా ముందర పెట్టేసి తినమంటుంది. దాన్ని మాత్రం డైట్ అంటూ ఇలాంటి కొర్రలు వేస్తున్నారు. ఓకే, అంటే ఆవిడ ప్లాన్ ఏమిటంటే ఆవిడ డైటింగ్ చేస్తున్నారు కదా, మీరందరూ ఆ స్వీట్స్ అన్ని తినేసి ఇంకా లావై ఆవిడ ఒక్కటి స్లిమ్ గా కనిపించాలి మీ అందరిలో బాగా ప్లాన్ వేసారు ప్రత్యూష గారు, అంతేనా? ఇంకా ఈ కొరియానర్ లీవ్ వేస్తే అయిపోతుంది. ఓకే, సర్వ్ చేసుకోవటమే కాదు.
రెడీ చిరుధాన్యాల రైస్. టేస్ట్ చూడండి. బాగా పెట్టారు కానీ పాప అమ్మ వాళ్ళు స్పూన్తో తినలేరు. ఓకే 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 మరి చిరుధాన్యాల రైస్ కూడా రెడీ అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఇలాగ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిరుధాన్యాల రైస్ తయారు చేసే విధానం: ముందుగా కొర్రలు, జొన్నలు, సజ్జలు విడివిడిగా ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేగాక పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, బంగాళదుంపలు, కరివేపాకు, ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన సజ్జలు, ఉడికించిన జొన్నలు, ఉడికించిన కొర్రలు, కొత్తిమీర వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, చిరుధాన్యాల రైస్ రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. వర్షాకాలంలో రూమ్స్ లో కానీ కబోర్డ్స్ లో కానీ ఎక్కడ చూసినా ముక్క వాసన వస్తూ ఉంటుంది. మనం ఎంతగా నాప్థలిన్ ఉండలు వాడినా లేకపోతే స్ప్రేలు చేసినా కూడా ఈ ముక్క వాసన నుంచి తప్పించుకోలేకపోతూ ఉంటాం. ఇలాంటప్పుడు బట్టలు కూడా బాగా వాసన వస్తూ ఉంటాయి కదా. వీటిని అన్నింటినీ తీసి కాస్త ఎండ వచ్చినప్పుడు ఎండలో ఆరేసి మళ్ళీ మడత పెట్టుకుని లోపల ఉంచుకున్నట్లయితే ముక్క వాసన రాకుండా ఉంటాయి. సుందరి త్రిపుర సుందరి శంకరి త్రిపుర సుందరి శంకరి త్రిపుర సుందరి శంకరి గురుభూజనని మామవ త్రిపుర సుందరి శంకరి గురుభూజనని మామవ త్రిపుర ఓకే అండి, మరి అన్ని కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టేశాము. ఇప్పుడు మేము ఒకదాని తర్వాత ఒకటి టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు మొదలు పెట్టేద్దామా టేస్టింగ్? ఓకేనండి. సో ఫస్ట్ చారుతో మొదలు పెడదామా? బాగుంది. ఎలా ఉందండి? స్పైసీగా బాగుంది. టేస్టీగా ఉందా? చాలా బాగుంది. కొబ్బరి పాలు అండ్ ఆ చింతపండు గుజ్జు, చింతకాయ గుజ్జు కాంబినేషన్ సూపర్ గా తెలుస్తుంది. అండ్ మునక్కాడలు కూడా అందులో ఉడికాయి కదా, ఆ మునక్కాడ ఫ్లేవర్ కూడా దానికి పట్టింది. సూపర్ గా ఉంది కాంబినేషన్. నాకు కొంచెం డౌట్ వచ్చింది, కొబ్బరి పాలు తీయగా ఉంటాయి కదా, కొద్దిగా చారు తీయగా ఉంటుందా ఏమిటి అని. కానీ సరిపోయింది. అంటే అంత తీపేమీ లేదు, చాలా బాగుంది. అంటే కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తూ ఉంది. నైస్, బాగుంది రాజుగారు ఐడియా. సో ఇప్పుడు నెక్స్ట్ రెండు హాట్ ఈరోజు. ఓకే, సో ఫస్ట్ కొర్రలు, చిరుధాన్యాలన్నీ యాడ్ చేశారు కదా. సో ఇద్దరు కూడా మంచి హెల్దీ డిషెస్ తీసుకున్నారు. డిఫరెంట్ ఫ్లేవర్, అన్ని రకాలు కలిసాయి కదా, 3 రకాలు. అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయి దానికి తోడు. అన్ని కూడా ముద్దలా కాకుండా కొంచెం పలుకుగా ఉడికించేసరికి తింటుంటే బాగా అనిపిస్తోంది. సో అందరు కూడా డౌట్ వస్తూ ఉంటుంది, ఏంటి అన్ని అంటే ధాన్యాలు అన్ని యూజ్ చేశారు అన్నం. సో కొర్రలు అంటే మనం బియ్యానికి కొంచెం ఆల్టర్నేట్ గా చాలా మంది వాడుతుంటారు, బియ్యం అంటుంటారు కదా. కాబట్టి డిష్ పేరు కరెక్ట్ గానే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. సో బాగుందండి, మీ ఐడియా బాగుంది, టేస్టీ అండ్ హెల్దీ కూడా. సో నెక్స్ట్ డైట్ కూడా నెక్స్ట్ వడలు టేస్ట్ చూద్దాం, శ్వేత గారు చేసినవి. సో ఇది మరో ప్రాంతానికి చెందిన వంట, అది కూడా హెల్దీ వంట. చాలా బాగుంది. ఆ గుమ్మడి తర్వాత ఆలు, అండ్ ముఖ్యంగా మీరు యాడ్ చేసిన పిండి, 2 రకాల పిండ్లు ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఫ్లేవర్. వడనగానే మనకి రొటీన్ గా ఎంత మార్చినా ఏం మార్చినా పప్పు పిండో సేమ్ వాడతాం కదా, ఆ టేస్ట్ అనేది సిమిలర్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అంటే ఆ పొటాటో బేస్ కానివ్వండి, ఆ గుమ్మడికాయ అండ్ యాడ్ చేసిన 2 పిండ్లు గానీ మంచి టేస్టీగా ఉన్నాయి. శనగపిండి అనేది కొంతమందికి నచ్చదు కదా, అలాంటి వాళ్ళు ఇలా యాడ్ చేసుకుంటే కొంతమంది ప్రాబ్లం హెల్త్ పరంగా కూడా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటి వాళ్ళు, సో ఇది మనకు అందుబాటులో దొరికినప్పుడు ఇలాంటి పిండిలో ట్రై చేసుకోవచ్చు. సో బాగున్నాయండి, టేస్ట్ వైజ్ గా ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. సో కొంచెం కష్టమే ఈ రోజు రాజు గారికి. సో మరి
రాజు గారు యు డిసైడ్. సో టేస్ట్ వైజ్గా కొంచెం బెటర్గా చిరుధాన్యాలండి. ఓకే, సో అయితే ప్రత్యూష గారు విన్నర్ అన్నమాట. Yes, congrats. కంగ్రాచులేషన్స్ ప్రత్యూష గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజలి వల్ల గిఫ్ట్ వచ్చు. మా పాపకని చెప్పండి, అనన్యకి మా తరపున ఈ గిఫ్ట్ వచ్చారనమాట. ఓకే, సో శ్వేత గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి పార్టిసిపేట్ చేసినందుకు వచ్చి. థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR ని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్ స్పెషల్ జస్ట్ అ మినిట్. ఈటీవీ ప్రేక్షకులకి నవరాత్రి శుభాకాంక్షలు. నా పేరు సందీప్తి. అభిషేకంలో అదేనండి మీ కస్తూరిగా చేస్తున్నాను. ఏంటి కస్తూరి అనగానే విలన్ పాత్రే గుర్తొచ్చిందా? అదేం కాదు, నేను ఇంట్లో కొంచెం కొంచెం వంటలు చేయడం కూడా నేర్చుకున్నాను. అదే దేవుడికి దండం పెట్టుకున్నాను, నేను చేయబోయే రెసిపీ మీ అందరికీ నచ్చాలి అని. మరి స్టార్ట్ చేసేద్దామా? ఇంతకీ జస్ట్ ఏ మినిట్ లో నేను చేసే వంట పేరేంటో తెలుసా? శనగపప్పు కొత్తిమీర వడలు. మరి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా? శనగపప్పు కొత్తిమీర వడకు కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ముందుగా ఆయిల్ ని వేడి చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ శనగపప్పు. ముందుగా 1 అవర్ అయినా మినిమం నానబెట్టుకొని మిక్సీ పట్టించుకున్న శనగపప్పు. దీంట్లో ఫస్ట్ మనది స్పెషల్ ఏంటి? కొత్తిమీర కదా, సో యాడ్ చేసేసుకుందాం. అండ్ అల్లం. నెక్స్ట్ జీలకర్ర. నెక్స్ట్ పచ్చిమిర్చి. నెక్స్ట్ శనగపిండి. కొంతమందికి వడలు కరకరలాడడం అంటే ఇష్టం కదా, అందుకని బియ్యం పిండి 1 స్పూన్ చాలు. అండ్ ఉప్పు తగినంత. సో బాగా మనం కలిపేసుకుందాం. ఒకవేళ మీకు ఇంకా గట్టిగా వస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. సో నేను యాడ్ చేస్తున్నా. ఇది అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు ట్రై చేయాలి ఇంట్లో. ఓకే, కలిపేసుకున్నాం. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి ఇంకా చాలా ఎర్లీగా అయిపోతుంది. సో రెడీ. సో ఆయిల్ వేడైందో లేదో చూద్దాం. వేడైంది. నాకు వంటలు చాలా తక్కువ అండి, ఎక్కువ రావు. బట్ మన ఈటీవీ ప్రేక్షకుల కోసం ట్రై చేస్తున్నా. అండ్ అలాగే మర్చిపోకుండా అభిషేకం సీరియల్ అయితే ఈటీవీలో 2 o'clock వస్తుంది. డెఫినెట్గా చూడండి. మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఎప్పుడూ ఉండాలి, మా టీం అందరికీ ఉండాలి. రీసెంట్గా పూరి జగన్నాథ్ గారిది ఒక ఫిల్మ్ చేస్తున్నానండి, రోగ్ మూవీ. దాంట్లో మంచి రోల్ చేశాను. సో అది కూడా మీరు అందరూ డెఫినెట్గా చూడండి. అలాగే ఒక ఫిల్మ్ చేస్తున్నాను మన అభితో, అదిరే అభితో. అదేనండి మన జబర్దస్త్ అభి. తనతో బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి ఒక ఫిల్మ్ చేస్తున్నాను. సో అది కూడా చూడండి. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి. ఓకేనా? ఇంకా మీతో బోల్డ్ అని విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ ఇవి ఆల్రెడీ వేగిపోయాయి. సో ఫస్ట్ ఇది
తీసేసుకుందామా? గుమగుమ వాసనతో చాలా చాలా బాగున్నాయి. నాకైతే నోరు ఊరిపోతుంది. మరి మీకు కూడా చేయాలనుందా? సో ఒక్కసారి ప్రాసెస్ మళ్ళీ చూసేద్దాం. శనగపప్పు కొత్తిమీర వడ తయారు చేసుకునే విధానం. ముందుగా నానబెట్టిన శనగపప్పుని మిక్సీ పట్టి ఒక బౌల్లో తీసుకోవాలి. దీనిలో కొత్తిమీర, తరిగిన అల్లం, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, శనగపిండి, బియ్యపిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని చేత్తో వడల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, శనగపప్పు కొత్తిమీర వడ రెడీ. మరి టేస్ట్ చేసేద్దామా? సూపర్ గా ఉందండి. నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు కూడా ఇంట్లో డెఫినెట్ గా ట్రై చేయండి. ఇలా మీతో చాలా కబుర్లు చెప్పాలని ఉంది, కానీ నాకేమో టైం లేదు. సో అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి కూడా మనకి ఇలాంటివి చాలా యూస్ అవుతాయి. సో నెక్స్ట్ వీక్ లో మళ్ళీ బోల్డ్ అనే విషయాలు మనం మాట్లాడేసుకుందాం, సరేనా? బాయ్. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. స్నానం చేసిన తర్వాత, స్నానం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మగ్లో ఆ నీళ్ళలో కాస్త పన్నీటి చుక్కలు కలుపుకుని ఆ నీళ్ళని కనుక పోసుకున్నట్లయితే రోజంతా కూడా ఉల్లాసంగా, హాయిగా, పరిమళ భరితంగా ఉంటుంది. జస్ట్ మినిట్ లో సిరప్ స్పెషల్ చూసారు కదా. ఇప్పుడు రాజుగారి కార్వింగ్ చూద్దాం. రాజుగారు ఈ రోజు ఏం కార్వింగ్ చేస్తున్నారు? బనానాతో స్లైసెస్ చేసి మనం ఒక ఫ్లవర్ షేప్ లో అరేంజ్ చేస్తున్నాం. ఓకే. ఓకే, మరి పండిపోయింది కాకుండా కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటుంది. సో ఎన్ని స్లైసెస్ అయినా కట్ చేసుకోవచ్చా రాజు గారు? ఫ్లవర్ ని బట్టండి. మనకు 6 నుంచి 7 స్లైసెస్ పడతాయండి. ఓకే. సో క్యారెట్ కూడా తీసుకుంటున్నాను. సో దీన్ని మిడిల్ లో పెడతాం. కొంచెం కలర్ అది బాగా కనిపిస్తుంది. ఎస్. అలాగే కొంచెం కాడలాగా బనానా స్కిన్ యూజ్ చేస్తున్నాం అండి. ఓకే. ఆకులు కూడా ఇదే పెట్టేస్తున్నాం. సో మధ్య మధ్యలో అక్కడక్కడ పెట్టడానికి బాదం పప్పు సో నిలువుగా హాఫ్ చేసామండి. ఓకే. సో 2 ఫ్లవర్స్ పెడుతున్నాను. ఓకే. సో వీటి మధ్యలో మనం బాదం కట్ చేసుకున్నాం కదండి. సో ఇలా మధ్యలో వస్తాయి 2 స్లైసెస్ మధ్యలో. ఓకే. ఓకే. ఓకే, బాగుంది. తొక్కలు వదిలేసి మిగతాదంతా కూడా తినేసేయచ్చు హ్యాపీగా. ఓకే అండి, మరి కార్వింగ్ చూసేసారు కదా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా.
మామూలుగా బిర్యానీలు కానీ, పులిహోర కానీ, లెమన్ రైస్ కానీ, ఇంకా ఏవైనా ఫ్రైడ్ రైస్లు కానీ చేసుకునేటప్పుడు అన్నం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇలా పొడి పొడిగా రాకుండా ముద్దగా వస్తున్నప్పుడు ఒక అన్నం ఉండేటప్పుడే అందులో ఒక స్పూన్ నూనె యాడ్ చేసి వండుకున్నట్లయితే అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణ గారు చెప్తారు, తెలుసుకుందాం. మునక్కాడ కొబ్బరి చారులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. మునక్కాడ జస్ట్ 35 క్యాలరీస్ అండి. ఒక కప్పు నిండా మునక్కాడ మనకు సుమారుగా 10 నంబర్స్ అనుకోండి. సో అంత లో క్యాలరీ వెజిటబుల్ ప్లస్ అన్ని ఔషధ గుణాలు ఉండేవి, చాలా చాలా మంచివి. కొబ్బరి పాలు ప్లస్ కొబ్బరి రెండు కూడా ఒకే రకమైన పోషక విలువలు అనేవి ఉంటాయి. థైరాయిడ్ గ్లాండ్ ఈ మధ్య చాలా సమస్యలండి. ఐదర్ హై లేకపోతే లో, హైపర్ లేకపోతే హైపర్, ఇవి ఎక్కువ చూస్తున్నాము. దీనికి విరుగుడుగా చక్కగా పనిచేసే విధంగా కొబ్బరి పాలు ఉంటుంది. సో రోజువారీ డయట్కి మరో మంచి రెసిపీ వచ్చిందండి మనకు, మునక్కాడ కొబ్బరి చారు. అంత హై క్యాలరీ కాదండి, మినిమంగానే ఉంది, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. గుమ్మడి ఆలు వడలు, గుమ్మడికాయ బంగాళదుంప గుమ్మడికాయ రెండు కూడా ఈక్వల్గా చెప్పచ్చు. అంటే 100 గ్రాముల గుమ్మడికాయ 50 క్యాలరీలు, 100 గ్రాముల బంగాళదుంపలు 70 క్యాలరీలు. సో ఇది డీప్ ఫ్రైడ్ ఐటమ్ అండి. కాకపోతే వాటర్ చెస్ట్నట్ చైనీస్ రెస్టారెంట్లో తినేవాళ్ళు అందరికీ కూడా పరిచయమే. మనం కూడా సీజనల్గా దొరికే వెజిటబుల్ అది, సో ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ చిరుధాన్యాల రైస్ చాలా బాగుందండి. 2-3 రకాల చిరుధాన్యాలు మిక్స్ చేసుకున్నాం. ఐడియల్గా 2 మిక్స్ చేసుకుంటే చాలు. ఇందులో జొన్నలు, కొర్రెలు అండ్ సజ్జలు ఉన్నాయి. ఏదైనా 2 సెలెక్ట్ చేసుకొని కూడా మనం చక్కగా ఈ 3-4 వెజిటబుల్స్తో, అంటే పచ్చి బఠానీలు, క్యారెట్, బీన్స్ అండ్ బంగాళదుంపలు. సో ఇలా కూడా మీరు అనుకోవచ్చండి, 2 చిరుధాన్యాలు 2 రకాల వెజిటబుల్స్తో చేసుకుంటే కూడా కంప్లీట్ బ్యాలెన్స్డ్. కానీ కంపల్సరీగా మనం పచ్చి బఠానీలు ఉండేలా చూసుకుంటే ప్రోటీన్ వచ్చేస్తుంది. ఇది కూడా డైలీ డైట్కి చాలా యూస్ఫుల్ అండి. హోల్సమ్ అండ్ ఫైబర్ రిచ్ పోషక విలువలు ఉంటాయి. క్యాలరీస్ కూడా ఫైబర్లో వచ్చే క్యాలరీస్ ఎప్పుడు కూడా మన బాడీకి ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వవండి. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 450 క్యాలరీస్లో మనకు మీల్ అయిపోతుంది. చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. తర్వాత శనగపప్పు కొత్తిమీర వడలు 100 గ్రామ్స్ మనకు 525 క్యాలరీస్ అండి. సో చూసి జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసుకొని ఈ క్యాలరీస్ మనం చేర్చుకోవాలి. కానీ వాళ్ళ 2 రెసిపీస్ చాలా చాలా బాగున్నాయండి. ఒకటి మునక్కాడ కొబ్బరి చారు అండ్ తర్వాత చిరుధాన్యాల రైస్. సో 100% ఇది మనం నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. రాజుగారు ఈరోజు మీరు చేసిన చారు చాలా బాగుంది. ఓకే. అండ్ పార్టిసిపెంట్స్ కూడా మంచి వెరైటీ రెసిపీస్ చేశారు. అవునండి. అండ్ సెలబ్ స్పెషల్ లో కూడా మన ఆడియన్స్ అందరూ మంచి టేస్టీ వెరైటీ చూసారు ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వంటల్ని. మరి మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.